నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణంలోని పారిశుద్ధ్య సమస్యలు, త్రాగునీటి సరఫరా పరిస్థితి, వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా ఆర్టీసీ కుంట డ్రైన్, కొమటికుంట, రాయరాల చెరువు అభివృద్ధి, ఎస్టీపీ నిర్మాణ పనులు, ప్రతి వార్డులో బోర్లు, మోటార్ల ఏర్పాటు, 15 క్రోస్ రోడ్ల అభివృద్ధి పనులు, వైకుంఠ రథం ఏర్పాటు, పిల్లల పార్క్ అభివృద్ధి, నర్సాపూర్ మినీ స్టేడియం నిర్మాణ పనులు, ప్రస్తుతం పురోగతిలో ఉన్న వాటర్ ట్యాంక్ పనులపై అధికారులతో చర్చించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండాలని, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో వాటర్ అని కూడా వెనకాల ఇళ్లలోకి వస్తున్నాయి కాబట్టి దానికోసం కూడా ఒక డ్రైన్ కూడా అక్కడ కట్టించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, సక్రమంగా జరుగుతున్నాయా లేదా మరి రివ్యూ చేసి టెండర్ ప్రాసెస్ అయిపోయి ఇప్పుడు టెక్నికల్ శాంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నా తొందరగా కంప్లీట్ చేసేసుకొని వర్క్స్ అని కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. 15 వార్డులకు సంబంధించి 15 వార్డులో కూడా ఒక్కొక్క వార్డుకి 30 లక్షల రూపాయలు చెప్పిన అభివృద్ధి కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్స్ కానీ వీటన్నిటి కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా మనకి ఇంకా ఇంతకుముందు ఏంటంటే గతంలో మరి 35 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ నుంచి తీసామని చెప్పేసి సర్వే చేసి వేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే కలెక్టర్ గారు ఒక 7 ఎకరాలేమో డంప్ యార్డ్కి ఇవ్వడం జరిగింది, మళ్ళీ 7 ఎకరాలేమో స్టేడియానికి ఇవ్వడం జరిగింది. స్టేడియానికి 2,70,00,000 రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది, కానీ పనులు మాత్రం పురోగతిలో లేవు. అందుకని చెప్పేసి ఆ సంబంధిత స్పోర్ట్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది. సైట్ కూడా కలెక్టర్ గారు అడ్వాన్స్ 731 సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమిని దానికోసం కేటాయించిన ఇండస్ట్రీ చేసి ఆ వర్క్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మన కాలేజ్ గ్రౌండ్లో ఇంతకుముందు ఆడిటోరియంలో తీసేసింది కాబట్టి అక్కడ మినీ స్టేడియంని మన ఇండోర్ స్టేడియాన్ని మరి ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఆ ఇండోర్ స్టేడియంని తొందరగానే కట్టించే విధంగా కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్లాటర్ హౌస్ కూడా కట్టడం జరిగింది. ఆ స్లాటర్ హౌస్కి సంబంధించి మరి ఆ పనులన్నీ కూడా అయిపోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు కాబట్టి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూడా మరి ఆదేశించడం జరిగింది. మరి ఇది కాకుండా ఇంకా కూడా బోర్లు ప్రతి వాడికి 15 బోర్లు మనం గతంలో శాంక్షన్ చేయడం జరిగింది. కేవలం 9 మాత్రం బోర్లు వేసింది. ఇంకా మిగిలిన 6 బోర్లు కూడా వేసేసి మరి ప్రతి బోర్డు వేసినటువంటి బోర్డు నీళ్ళటువంటి వాటికి కూడా మోటార్లు కూడా ఫిక్స్ చేసి అక్కడ ఉన్న ప్రాంతంలో ఆ వాటికి సంబంధించి తాగునీటి సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి మున్సిపల్కి సంబంధించి కొన్ని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వర్క్ శాంక్షన్ కావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి, మున్సిపల్ ఆఫీస్ ఒకటి, విధంగా అన్ని శాంక్షన్ వచ్చి ఎక్కడొక్కడ పెండింగ్ అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పెండింగ్ అయిపోయింది. సో ఇవన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసి అది ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి మున్సిపల్ ఆఫీస్కి ఇప్పుడు బిల్డింగ్ సంబంధించి మనం వాళ్ళకి వెళ్ళాలంటే కూడా దానికి ఫర్నిచర్ అవసరం. ఆ ఫర్నిచర్ కోసం కూడా కమిషనర్ మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్కి సంబంధించి లెటర్ రాసి దాన్ని కూడా శాంక్షన్ ఇప్పించుకోవాలని చెప్పేసి కూడా